అందరి దృష్టిలో ఉన్నది ఒకటే నేను అడుగుతున్నా బ్రదర్, మా ఓకే, వాళ్ళందరికీ కలిపి వాయిస్ అడగండి రేజ్. అడగండి. మా అవును. క్వశ్చన్ ఏంటంటే, మీరు రీచ్ కోసమా లేకపోతే అతను 100% తప్పు చేశాడని మాకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఒక మనిషిగా కొన్ని ప్రూఫ్ చూసినప్పుడు ఆటోమేటిక్ అర్థం అవుతుంది. సో ఓకే మీరు అనుకుంటే అతను తీసుకొచ్చి ఒక లైవ్ లో కూర్చొని పెట్టి ఆన్ ది స్పాట్ లో అన్ని తేల్చగలరు, కానీ ఓకే ఎందుకు అది చేయకుండా వెనక్కి వెళ్తున్నారు? ఓకే బ్రదర్, కడప అంటే మాకు చాలా ఇష్టం. మొన్న మహానాడు కడప బందోబస్తు కూడా వచ్చాం మేము. యా బ్రదర్. ఏం లేదు, ఇప్పుడు ఆ మీరు అడిగారు కదా స్ట్రైట్ అవే ఒక పాయింట్, మన నవీన్ ఎందుకు లైవ్ లోకి తీసుకురావట్లేదు అని. నవీన్ మాకు దొరుకుతున్నాడా? తిరుగుతున్నాడు, అన్ని వస్తున్నాడు, కానీ లైవ్ లో అంటే రాడంట, ఓన్లీ కాల్ మాట్లాడతాడంట మాతో. యా ఓకే. ఓకే. అంటే ఇంకో నేను విషయం అనేది ఏంటంటే, మేము మీరు ఒకటే అడుగుతున్నాం, కంప్లైంట్ అని నవీన్ అడుగుతున్నారు కదా మీరు. కంప్లైంట్ కంప్లైంట్ అంటే నథింగ్ బ్రదర్. ఆ కంప్లైంట్ అనేది ఉన్న మ్యాటర్ ని మ్యానిపులేషన్ చేసి మార్చడం కోసం, అది అంతే. వేస్ట్. అది ఎస్ ఎస్ అంతే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్తా మా- చూడండి, క్లియర్ గా అందరికీ ఎందుకంటే సోషల్ కంప్లైంట్ మీడియాలో ఇస్తే చెప్పండి బ్రదర్. సోషల్ మీడియాలో వాడికి ఎక్కడ ఫాలోయింగ్ వచ్చింది, వీడికి ఎంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ మీడియా వల్లే కదా. యా అదే 100%. సోషల్ మీడియాకి మేము చూపిస్తున్నాం వాడు ఎలాంటి వాడు, ఇలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకూడదు, ఇది ఇమీడియట్ గా స్టాప్ చేయండి. ఫస్ట్ మేము ఫైట్ చేయాల్సింది సోషల్ మీడియాలోనే. 100%. ఆ తర్వాత ఆటోమేటిక్ గా అది గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో కూడా మేము అంటే మా ఎజెండా ఒకటే, కేసు పెడితే స్ట్రాంగ్ గా ఉండాలి. పెడితే ఇలా వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చేయడం కాదు. అంతే. ఎస్ అది బ్యాంక్ దానికోసం అకౌంట్స్ వెయిటింగ్. తో సహా అన్ని సీజ్ అవ్వాలి. ఓకే ఓకే. ఇంకోటి సో ఏంటంటే అందుకోసమనే వెయిట్ చేస్తున్నాం బ్రదర్, అంతే. మేము ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాం, అంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నాం అంటే మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అలాంటివి. 100% బ్రదర్ చూస్తున్నాం. మీరు అతను ఒకటి పెట్టగానే వెంటనే మీరు ఇంకోటి రిలీజ్ చేస్తున్నారు. Brother, అయినా సరే ఇంకొకటి- అతను దాన్ని కవర్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా బ్రదర్. 100% మేము అంత మనీ, అదే అందరు కలిసి అంత మనీ ఇచ్చారు అంటే బ్రదర్ వాడు ఏమనుకుంటున్నాడంటే, జనాలు నా మాటలు నమ్ముతున్నారు, నాకు ఒక సుమారు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే 1 లక్ష తగ్గిపోయారులేండి, సుమారు నాకు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను నమ్ముతారు, నేను ఏం చేస్తే మేము వాడిని ఒకటే క్వశ్చన్ అడిగాం, అరే ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఏదైనా ఉంటే స్ట్రైట్ గా ఆన్సర్ చేయి, ఈ రోజుతో నేను కార్నర్ చెయ్యి, మరి నువ్వు వాళ్ళకి ఆ డబ్బులు ఏదైనా ఉంటే అది ఇచ్చేసేయి, ఆ బేబీస్ కి ఇచ్చేసేయి, మాకు కూడా నువ్వేం చెప్పొద్దు, వెళ్ళి నువ్వు నీ అంతటి నువ్వే బేబీస్ కి ఇవ్వు అన్నాను. అంటే వాడేం చేశాడు, నేను దేవుణ్ణి ఇలాగే అంటాడు, ఫోబియాలో దింపాడు, పిచ్చోడ్ టైప్ లో, నేను దేవుణ్ణి, నేనే హెల్ప్ చేయాలి, నేనే హార్ట్ సర్జరీ చేయించాలి, నాకు ఫండర్స్ ఉన్నారు. ఒరే బాబు నీకు ఫండర్స్ ఉన్నారు, ఓకే, ఆ ఫండ్ తిన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేయని అంటున్నావు, అంతే తప్పుగా అడగట్లేదు. మమ్మల్ని కూడా వేరే మధ్యవర్తి ద్వారా 30 లక్షలు ఇస్తానని చెప్పేసి వేరే మధ్యవర్తి ద్వారా మాకు చెప్పించాడు. ఓకే ఓకే 100% జరుగుంటది. నేను డెఫినెట్, ఎందుకంటే బ్రదర్ ఇది లైవ్ లో తెలియాలి బ్రదర్, యువర్స్ తెలియాలి, ఎందుకంటే ఒక్క మాట బ్రదర్, వేరే వాళ్ళతో చెప్పించాడు. చెప్పిస్తే మేము ఒకటే అడిగాం, మాకు ఆ నెత్తుటి కూడు మాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాకలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటామని, మేమందరం కూడా చిన్న ఉద్యోగాలు, ఏదో మన లోకేష్ కానీ నేను కానీ మన వాసు గాని అందరూ ఉద్యోగాలు చేసుకొని చాలా కష్టపడి, అంటే రోజు గడుపుకొని, ఎవడి కష్టార్జితంతో, ఇప్పుడు నాన్నల కష్టార్జితంతో మేము బతకట్లేదు, మా సొంత కష్టార్జితంతో మేము బతుకుతున్నాం. ఇప్పుడు మీరు కూడా మీ కష్టార్జితంతో బతుకుతున్నారు. అడుక్కునేవాడు కూడా న్యాయంగా రోడ్డు మీద ఎండలో నిలబడి 2-3 గంటలు న్యాయంగా అడుక్కుంటే అడిగి డబ్బులు వస్తున్నాయి. కానీ వీడు పిల్లల డబ్బులు, వాళ్ళ ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ కోసం వేసిన డబ్బులు, ఫండ్స్ ని కూడా వాడుకున్నాడంటే, వాడంత మనిషి పుట్టుక అని అనరు దాన్ని, ఇంకేదో అంటారు సంథింగ్. పాపం మా కుర్రోళ్ళంతా కూలి పని చేస్తారు బ్రదర్, వాళ్ళు కొంచెం అంటే కాంట్రాక్ట్ వర్క్ లో, వాళ్ళు పాపం చెప్పారు నాకు, అన్న ఇవన్నీ నమ్మొద్దని, కానీ కూడా పాపం వాళ్ళ చేత నేను చెప్పించి, ఏదో బ్రదర్ మేము అంత సాయం చేసి అంత పెద్దోళ్ళం కాకపోవచ్చు, మాకున్న దాంట్లో ఒక రూపాయి కూడా వేసాం బ్రదర్ అతను. కానీ ఎందుకు ఇలా చేశాడు అనేది పాయింట్ పక్కన పెడితే, ఇప్పుడు నేను ఒకటే బ్రదర్ చెప్పండి, అందరికి ఒకటే అడుగుతున్నా, ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఫ్రాడ్ అని స్కామ్ ఫోటో పెడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈ లైవ్ లో కూడా మీకు ఇంకొక చిన్న మాట చెప్పాలి, వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని బాధితులే దీంట్లో. చెప్తున్నారు, చెప్పండి. సో వాళ్ళ ఫాదర్ మ్యాటర్ కూడా పక్కన పెడదాం, ఓకేనా? వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లా అని మాట్లాడుతున్నారు కదా. వాట్ అబౌట్ ఆ గాంధీ విషయం, ఓకేనా? వాట్ అబౌట్ ఇంకోటి ఆ సహస్ర వాళ్ళ విషయం ఏంటి, దాని గురించి ఏంటి మరి? ఈ ఒక్క
ఎక్కడ వచ్చినా సరే ఈ ఒక్క పాయింట్ అతను మాట్లాడుతున్నాడు కానీ ఈ లిటిల్ కృష్ణ గురించి ఎక్కడికి పోయినా ఆ సహసర గురించి వీళ్ళ గురించి ఏది మాట్లాడట్లేదు. ఇక్కడ clear cut ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇంకొక మాట మీకు చెప్పనా, చెప్పండి బ్రదర్. ఒక మంచి గుడ్ న్యూస్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా మేము లైవ్ లోకి వచ్చి దోలు తీరుస్తున్నాం అన్న సంగతి అర్థమైపోయి ఎవరితో ఒకరితో డిఫెండ్ చేయడం కోసం మా వల్ల వేరే ఒకరికి తప్పుడు అబద్ధాన్ని నిజం చేపిస్తే మీకు 16 లక్షలు ఇస్తానని చెప్పేసి కూడా చెప్పి వాళ్ళ అకౌంట్ కి డబ్బులు కొట్టి 16 లక్షలు 16 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇది మా విజయం. ఇంకోటి మా సైడ్ అనంతపూర్ ఉంటుంది బ్రదర్, ఐడియా ఉందా మీకు? బ్రదర్ ఒక్క మాట 16 లక్షలు మాకు భయపడిపోయి పేషెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి పేషెంట్ కి ఇచ్చాడు. నేను లైవ్ చూస్తున్నాను బ్రదర్, ప్రతిరోజు నేను ఈ లైవ్ కోసం అసలు నాకు పట్టుకొని కూర్చుంటాను. ఈ విషయం ఇప్పుడు దాకా డిస్క్లోజ్ చేయలేదు మేము. ఓకే, మాకు భయపడిపోయి మాకు భయపడిపోయాడు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ బేబీకి 16 లక్షలు ఇల్లే వేరే బేబీకి. అతను భయపడి చేశాడో ఇంకోటి మ్యాటర్ అదైతే మనం అప్రిషియేట్ అవ్వాల్సిన విషయమే. ఇంకోటి ఏంటంటే బ్రదర్, అతని సైడ్ నుంచి కొంచెం మా సైడ్ కూడా అతను ఒకటి అడిగాడని తెలుసు. బట్ అది ప్రూఫ్ వచ్చిన రోజు డెఫినెట్లీ నేను షేర్ చేస్తా. అది లేకుండా నేను మాట్లాడకూడదు, తప్పదు. నా నెంబర్ మీకు ఇస్తాను. కడపలో కూడా మనకి మంచి వెల్ విషర్స్ ఉన్నారు క్రైమ్ లో. మనీతో లైవ్ కి రెడీ నేను. మీ కడప ఆతిథ్యం బాగా చూశారు. మీ కడప క్రైమ్ ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు చాలా అందరూ బాగా చూసుకున్నారు మమ్మల్ని. డెఫినెట్లీ బ్రదర్, మీరు అందరూ కూడా రావచ్చు ఎప్పుడైనా, ఆల్వేస్ వెల్కమ్. ఇంకొక మాట ఈ లైవ్ లో నేను ఒక మాట చెప్పాలి. మీ కడపలో మేము బందోబస్తుకి వస్తే ఒక రెడ్డమ్మ గారు సంథింగ్ ఒక హౌస్ లో ఆవిడ చాలా పెద్ద హౌస్, ఆవిడ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ప్రతిసారి గంటకు ఒకసారి సార్ టీ తాగుతారా మీకు పంపించాలా పైకి, మర్యాదలు ఎక్కువ ఉంటాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కడప పీపుల్. ఓకే బ్రదర్, మీ నెంబర్ మాకు మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ కాంటాక్ట్ అవుతాం వాట్సాప్ లో. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ ఎవరెవరు పెడుతున్నారో నిజంగా మీరు మీ హార్ట్ మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంత నీచంగా మీరు దిగజారిపోయారా? ఎవరైనా దిగజారిపోయి పెట్టిస్తున్నారా? అది 100% తప్పండి. ఎందుకంటే ఇంత నీచంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు లైవ్ లో చూస్తూ కూడా నవీన్ లైవ్ లో చూస్తూ పెడతాడు అది. బ్రదర్ ఇంకోటి అనంతపూర్ లో బ్రదర్ ప్లీజ్, అనంతపూర్ లో ఒక SMA పేషెంట్ ఉన్నారు. దయచేసి మీ తరపు నుంచి ఏదైనా బయటికి తీసుకొచ్చి అతనికి హెల్ప్ అయ్యేలా కొంచెం మీ సైడ్ నుంచి ట్రై చేయండి. నిన్నే ఆ బాబుకి మేము 23,000 ఫోన్ పే చేయించాం మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. వాళ్ళ ఫాదర్ కూడా 28,250 28,250 రూపాయలు ఒక SMA పేషెంట్ కి, మరియు ఇంకొక SMA పేషెంట్ కి 28,250. ఎవరినో అక్కన పక్కన పెట్టుకొని ఇద్దరు SMA పేషెంట్స్ కి మేము స్కానర్ కి పంపించాం. చేయిస్తాం, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మా దగ్గరకు వస్తే ట్రూత్ ఓన్లీ స్కానర్ కే వెళ్తాయి. మా అకౌంట్ లకు కూడా వెళ్ళవు, ఎవరి అకౌంట్ లకు వెళ్ళవు. ఓన్లీ స్కానర్. ఏ లోకేష్ చెప్పు, స్కానర్ చెప్పు, స్కానర్ కంటెంట్